తిరుమలకి సంబంధించి ఏదైతే మొన్ననే నేను ప్రస్తావించా, లడ్డూలు అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఎన్ని కావాలంటే అన్ని కావాలనుకుంటారు. ఎప్పుడైతే లడ్డూలకి సంబంధించి కొరత అంటే వీళ్ళు చెప్పింది ఏంటి, అక్కడ కొనుక్కుని వచ్చి ఇతర ప్రాంతాలు బ్లాక్లో అమ్ముతారని నేను ఆ రోజునే ప్రస్తావించాను. లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని వస్తుంటే బ్లాక్లో ఎవరు అమ్ముతారు? రెండవది, లడ్డూలు తగ్గితే అప్పుడు బ్లాక్లో కొనుక్కోవాల్సి వస్తుంది. రోజుకి 2 లడ్డూలు అంటే అది అత్యంత సమస్యాత్మకమైనటువంటిది. చాలామంది ఇబ్బంది పడతారు. లడ్డూల విషయంలో అధికారుల్ని తప్పుదోవ పట్టించుంటారు, చెక్ చేసుకోండి. ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు టీటీడీ ఈవో శ్యామలరావు గారు. తాజాగా చూస్తే ఈవో మాట్లాడి తిరుపతి శ్రీవారి దర్శనానికి ఇచ్చేసే భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు తగిన 50 రూపాయల లడ్డూ ప్రసాదాలు అందించడమే టీటీడీ లక్ష్యమని ప్రకటించారు. స్వామివారిని దర్శించుకోకుండా లడ్డూల కొరకు నేరుగా లడ్డూ కౌంటర్లకు వెళ్లే భక్తులకి ఆధార్ కార్డు ద్వారా రోజువారీ 2 లడ్డూలు ఇవ్వనున్నట్టు చెప్పారు. టీటీడీ ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలు భక్తులకు విక్రయిస్తోందని, ఇందులో 2.5 లక్షల లడ్డూలు మాత్రం భక్తులకు చేరుతున్నాయని, మిగిలిన లక్ష లడ్డూలు దర్శనం టోకెన్ లేని వారు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కొందరు దళారు లడ్డూలు భారీ మొత్తంలో కొనుగోలు చేసి బయట ప్రాంతాలు అధిక ధరలకు విక్రయిస్తున్న టీటీడీ విచారణలో తేలిందన్నారు. అదేవిధంగా బయట పట్టణ ప్రాంతాల్లో పెళ్లిళ్ళు, ఇతర కార్యక్రమాలు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంచుతున్నట్టు మా దృష్టికి వచ్చిందన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాలు, సమాచార కేంద్రాల్లో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను టీటీడీ విక్రయిస్తోందన్నారు. తిరుమలతో పాటు ఇతర ప్రాంతాల్లోని శ్రీవారి భక్తులకు కూడా లడ్డూ ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా భక్తులు దళాల బారిన పడకుండా ఉండడానికి వీలవుతుందన్నారు. తిరుమల లడ్డూ కౌంటర్లో విధులు నిర్వహించే కార్పొరేషన్ సిబ్బంది భారీ సంఖ్యలో లడ్డూలు విక్రయించిన టీటీడీ విచారణలో గుర్తించామన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం ద్వారా టీటీడీ ఐటీ వ్యవస్థ సహకారంతో గత 3 రోజులుగా భక్తుల ఆధార్ కార్డు నమోదుతో విక్రయిస్తున్న లడ్డూలు ఎవరికి ఇస్తున్నారు, దర్శనం చేసుకుని వారు ఎన్ని లడ్డూలు తీసుకుంటున్నారు తదితర వివరాలు నమోదు చేయనున్నట్టు చెప్పారు. ఇది ముఖ్యమైనటువంటి చాలా మంచి అంశం కూడా.